నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు పంచభూతాత్మజుడు కదా, ఆయన లేనిదెక్కడని చెప్పగలం. సమస్త ప్రకృతిలోనే కాదు, సకల జీవరాశుల్లోనూ నిండి ఉంటాడు. అందుకే ఓ కవి నాలోన కలడు శివుడు, నీలోన కలడు శివుడు, నాలోని శివుడు, నీలోని శివుడు, లోకము లేలగలడు అని గానం చేశాడు. పవిత్రమైన పశువు కామధేనువు గోవు. ఆ గోవు చెవి రూపంలో శివలింగమై ఉన్నాడు కాబట్టి గోకర్ణేశ్వరుడంటారు. కృష్ణా జిల్లా కొల్లేటికోట మండలంలో గోకర్ణపురం క్షేత్రాన గోకర్ణేశ్వరుడుగా పూజలందుకుంటున్న పరమశివుణ్ణి నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. పరమ పూజ్య గోమాత చెవిని తన పేరులో ధరించిన పరమేశ్వరుడు శ్రీ గోకర్ణేశ్వరుడు. 28 ద్వాపరాల్లో ఒక నామమైన గోకర్ణ నామంతో పూజలందుకునే ఈశుడు గోకర్ణపుర గోకర్ణేశ్వర స్వామివారు. దేశ దేశాల పక్షులకు విడిది కొల్లేటికోట దాపుననే గోకర్ణపురంలో వేంచేసిన పార్వతీపతి నెలవైన కోవెల. కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన జిల్లాలో అపురూపపుర వైభవ శైవాలయం శ్రీ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం. ఆ ప్రకృతేశ్వరుడికి అనేక రూపాలు, అనేక రూపాలకు అనేకానేక నామాలు. వాటిలో గోవు చెవి అనే అర్థం వచ్చే గోకర్ణం అనే పదంతో గోకర్ణేశ్వర స్వామిగా కూడా కొలవబడుతున్నాడు. శివపురాణంలో శివుని అష్టమూర్తి నిరూపణము, పంచబ్రహ్మావతారాలు అనే అంశలో 28 ద్వాపరాల్లో అవతరించే శివుడి నామధేయాల్లో 6వ నామం గోకర్ణేశ్వర అని ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి విశిష్ట నామధేయంతో కృష్ణా జిల్లా కొల్లేటికోట మండలంలోని గోకర్ణపురంలో ఓ ఆలయాన నెలకొని ఉన్నాడు. ఆ దివ్యేశ్వరుణ్ణి దర్శించి అర్చించుకుందాం. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. ఎద్దునెక్కి ఎల్ల లోకములెల్ల తిరిగి ముల్లోకములను కాచి కాపాడే ముక్కంటి ముక్తిని, తగు ఫలాన్ని దారిద్ర్యాన్ని దహించి దుఃఖాన్ని బాపే పరమాత్ముడు పరమశివుడు. ఆ పరమేశ్వరుడు పాములను మెడలో వేసుకుని తిరిగే శంకరయ్య ఓ విశిష్ట నామధారుడై పూజలందుకుంటున్నాడు. కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతాన కొల్లేటి సరస్సు సమీపాన గోకర్ణపురం అనే ఓ చిరుక్షేత్రంలో శ్రీ గోకర్ణేశ్వర స్వామిగా ఆలయమూర్తిగా వెలుగొందుతున్నాడు. మహావిష్ణువు సరస్వతీదేవి శాపంతో కృష్ణానదిగా రూపెత్తిన పుణ్యస్థలి కృష్ణా జిల్లా. ఆ కృష్ణానదీ జలాల్ని అభిషేక జలాలుగా స్వీకరించేందుకేనేమో పరమశివుడు గోకర్ణేశ్వరుడిగా నెలకొన్న కృష్ణా తీర తీర్థక్షేత్రమిది. ఈ క్షేత్రంలో నల్లని నలుచదరపు పానవట్టంపై క్షీరం వంటి శ్వేతవర్ణం శివలింగం సుప్రతిష్టమై గర్భాలయంలో దర్శనీయమవుతున్నాడు. ఈ గోకర్ణేశ్వరుడి లింగాకారం పంచారామాల్లో విశిష్టమైన అమరావతిలోని అమరలింగేశ్వర లింగాకారాన్ని గుర్తుకు తెస్తోంది. ఏ దేవుణ్ణైనా సశరీర రూపంలో ఉండే విగ్రహాన్ని పూజిస్తాం, కానీ పరమేశ్వరునికి మాత్రమే విగ్రహ రూపాన కాక లింగ రూపానికే పూజలు చేస్తాం. పూర్వకాలంలో శివారాధన విగ్రహ రూపాన జరిగేదని తెలుస్తోంది. కైలాసానికి వచ్చినా పట్టించుకోని పరమశివుణ్ణి భృగు మహర్షి ఇకపై నీ లింగ రూపానికే తప్ప నీ రూపానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యమవుతుంది అని శాపమిచ్చాడట. శివం అంటే శుభప్రదమైనది అని అర్థం, లింగం అంటే సంకేతం అని అర్థం. అనగా శివలింగం అంటే సర్వశుభప్రదమైన దైవానికి సూచన అని అర్థం.
పురాణం ప్రకారం మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి మహాప్రళయం తర్వాత సృష్టి స్థితికారకులైన బ్రహ్మ విష్ణువుల సమక్షంలో మహాగ్ని స్తంభం రూపంలో అవతరించిందని తెలుస్తోంది. బ్రహ్మ భాగం భూమి లోపల నుండగా పీఠంలో విష్ణు భాగం ఉంటుంది. ఇక శివభాగం మనకు కనిపించే పూజా భాగమైన శివలింగం. ఇంతటి ప్రశస్తమైన పరమశివుడు అదిగో కృష్ణా జిల్లా గోకర్ణపురం ఆలయ గర్భాలయంలో గోకర్ణేశ్వరునిగా తెల్లని గరుకు లింగాకృతిలో కానవస్తోంది. ఆ గోకర్ణేశ్వరునికి భక్తజనం అభిషేక అర్చనాది కైంకర్యాలను ఎంతో నిష్ఠగా సమర్పించుకుంటారు. కృష్ణా జలాలతో అభిషేకించి బిల్వపత్రాలతో అర్చనలు గావిస్తారు. అర్చకులు నానావిధ పుష్పమాలలతో అలంకరించి భక్తజన దర్శనార్థం సిద్ధం చేస్తారు. ఆలయాన నెలకొన్న దేవుని, ఆ దేవుని గర్భాలయ మూల విరాట్ దర్శనం ఓ పరమాద్భుత సన్నివేశం. ఒక్కో దేవునికి ఒక్కో ఆగమం ప్రకారం దర్శనాఫలం దక్కుతుందని అంటారు. శైవాగమం ప్రకారం శృంగ మధ్య దర్శనం పరమ విశిష్టం. ఆలయ ప్రవేశం చేయగానే ముందుగా నంది దర్శనం చేసుకుంటారు. నంది పరమేశ్వర్ని అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు. ఆ నందేశ్వర్ని కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకుందాం రండి. శివ దర్శనాలు పలు విధాలు. వాటిలో ఒక విశిష్టమైన దర్శనం శృంగ దర్శనం. శివుని వాహనమైన నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడమే శృంగ దర్శనం. ఆలయ అంతరాలయంలోకి వచ్చిన తీర్థయాత్రీకులకు నల్లని నునుపైన దేహంతో నిగనిగలాడిపోతున్న నంది బహు చక్కగా శిల్పితమై శివ గర్భాలయానికి కట్టెదుట ఉంటాడు. మానవుల జాతక వివరం చెప్పే రాశి చక్రంలోని మిథున రాశి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల స్వరూపం. వృషభ రాశి నందీశ్వర రూపం. రాశిచక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందుగాను ఉంటుంది. అందుకే శివుడు వృషభ వాహనుడయ్యాడని శివపురాణం చెబుతోంది. ఆ నందీశ్వరుడే ఈ గోకర్ణేశ్వర శ్వేతలింగానికి ఎదురుగా కొలువుదీరి ఉన్నాడు. గోకర్ణేశ్వర స్వామిని దర్శించుకుందామని ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా నంది దర్శనం చేసుకుంటారు. కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తే మరికొందరు నంది చెవులలో తమ అభీష్టాలను చెప్పుకుంటారు. శివ ఆలయ ఆగమం ప్రకారం శివలింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై మాత్రమే కేంద్రీకరించేందుకు గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. లింగరూపాన్ని చూస్తూ పరమశివుణ్ణి సంపూర్ణ దేహస్వరూపాన్ని మనసు గ్రహించేలా చేస్తుంది. అందుకే భక్తులు నంది వృష్ట భాగాన్ని నిమురుతూ కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకోవాలి. అలాగే కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా తమ గోత్రం, పేరు, కోరిక చెబితే నందీశ్వరుడు తన స్వామికి చెబుతాడని భక్తుల విశ్వాసం. అంతేకాని నందికి శివునికి మధ్య ఎట్టి పరిస్థితుల్లో నిలబడి శివదర్శనం చేసుకోరాదని శైవాగమం చెబుతోంది. ఆ ఆగమాన్ని అనుసరించి ఈ ఆలయంలో నందీశ్వరుని దర్శించి ఆ తరువాత శివదర్శనం చేసుకొని శివానుగ్రహ పాత్రులవుతారు. కృష్ణా జిల్లా పరమ రమ్యమైన ప్రాంతం. ఆధ్యాత్మిక ఆలయాలకే కాదు, ప్రకృతి రమణీయతతో కూడిన పర్యాటక ప్రాంతాలకు కూడా పెట్టింది పేరుగా చెబుతారు. ప్రకృతి కాంతను పలకరించేందుకు అతిథులుగా వచ్చిన అనేక ప్రాంతాలకు చెందిన విహంగాలతో కొల్లేటు ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంటుంది. ప్రకృతి అందాల నడుమ కనువిందు చేసే కొల్లేరు సరస్సు సమీపాననే వెలసిన పవిత్ర ధామం ఈ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం. ఆ ఆలయ వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం. కృష్ణా జిల్లా పరమ సుందరమైన ఆలయాలకు ఎలా నిలయమో నయన మనోహరమైన ప్రకృతి సౌందర్యానికి నెలవుగా భాసిల్లుతోంది.
మచిలీపట్నం, కైకలూరు, బంటుమిల్లి ప్రాంతాలలోని కొల్లేటి సరస్సు అందుకు మేలైన ఉదాహరణ. ఈ సరస్సు ఎన్నో దేశాల నుంచి తరలివచ్చే అపురూపమైన పక్షులకు విడిది స్థలి. దేశ విదేశీ విహంగాల విహార స్థలికి సమీపాననే అమ్మవారి ఆలయం, దానికి సమీపాననే అయ్యవారి గోకర్ణేశ్వర స్వామివారి ఆలయం నిర్మితమై ఉంది. అల్లంత దూరం నుంచే స్వర్ణ వర్ణంతో మిలమిలలాడే గోపురాదులతో గోకర్ణేశ్వర ఆలయం కానవస్తుంది. ఆకుపచ్చటి ప్రకృతి నేపథ్యంగా వింజామరలు వీస్తున్నట్లుగా ఉండే కొబ్బరి ఆకుల నడుమ ఆలయం కనుల విందుగా గోచరమవుతుంది. గోపురాలకు మించి ఎత్తైన ఆకృతిలో వాయునందనుడు ఆకాశమంతెత్తుగా ఎదిగిన విగ్రహ రూపం ఉంటుంది. మూలనందులు, భారవాహులు, గణపతి, కుమారస్వామి, పార్వతీదేవి తదితర శివ పరివారం విగ్రహాకృతులతో నిండిన విమాన గోపురాలు, ప్రాకారాలు వీటన్నింటినీ దర్శిస్తూ శివార్చనకు వచ్చిన భక్తజన సందోహంతో కళకళలాడుతూ కైలాస ప్రభావాన్ని తలపింపజేస్తోంది. ఇదే ఆవరణలో ఉన్న వివిధ ఉపాలయాలుగా గణపతి ఆలయం, నవగ్రహ మంటపం, శివుని మెడలో తారాడే నాగాభరణమైన నాగులకు నెలవైన నాగుల పుట్ట, జంటనాగ ప్రతిమలు, ఉసిరి చెట్టు, జిల్లెడు కలిసి పెనవేసుకొని ఉన్న అపురూప చిరుకొమ్మల చెట్టు, ఇలా ఎన్నో ఈ ఆవరణంలో కొలువై ఉన్నాయి. ఉత్సవ సంరంభాలలో కానవచ్చే నయన మనోహరం వర్ణనాతీతం. ఆ రోజులలో అలంకారంగా వ్రేలాడే విద్యుత్ దీపాల తోరణాలు, నానావిధ రంగురంగుల బల్బుల వింత వింత కాంతులు చూపులను అబ్బురపరుస్తాయి. ఆకాశంలో మినుకుమినుకుమనే తారలన్నీ గోకర్ణేశ్వరుని ఆలయ శిఖరాలపై, ప్రాకారాలపై వాలి అక్కడే మినుకుమినుకుమంటూ తళుకులీనుతున్నాయా అన్నంత నయన మనోహరంగా ఉంటాయి. ఇంతటి మనోహరమైన ఆలయాన పరమశివుడు 28 ద్వాపరాల్లో 11వ ద్వాపరం నుంచి తపుడు, అత్రి, గౌతమ, వేదశిర, గోకర్ణ, గుహవాస, శిఖండి, మాలి, అట్టహాస, దారుక, లాంగలీక, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్టు, సోమశర్మ, కూలీస అవతారాల్లో 16వ ద్వాపర శివునిగా గోకర్ణేశ్వరునిగా సుప్రతిష్ఠుడయ్యాడు. शिव शंभो स्वयंभो, ओम शंभो शिव शंभो स्वयंभो, ओम शंभो शिव शंभो स्वयंभो. శివో అభిషేక ప్రియ అంటున్నాయి పురాణ గ్రంథాలు. శివుడు అభిషేక ప్రియుడట. కాసిని నీళ్లు లింగంపై పోసి శంభో శంకర అంటే చాలు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడట. ఒక్కో ద్రవంతో అభిషేకం, ఒక్కో ఫలశ్రుతి ఉంటుందని శివపురాణం వంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎంతో ఫలప్రదం కావుననే ఎడతగని జలధారతో, నానావిధ ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివార్చనలో అభిషేకం ఎంతో ముఖ్యమైనది. ఈ గోకర్ణపురం గోకర్ణేశ్వర స్వామి శ్వేతలింగానికి జరిగే అభిషేకాది అర్చనలు పరమాద్భుతంగా ఉంటాయి. ఆ పరమ పావనమైన అభిషేక దృశ్యాలను చూసే భాగ్యాన్ని మన కనులకు కలిగిద్దాం. సురుగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదార్చిత లింగం, పరమవరం పరమాత్మక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం అంటూ శివలింగాష్టకం పఠిస్తూ ఇక్కడి గోకర్ణేశ్వర స్వామిని భక్తులు ప్రియమారా శివయ్యకు ప్రీతికర అభిషేక క్రతువుని నిర్వహిస్తారు. నలుచెదరపు నల్లరాతి పానవట్టంపై ప్రతిష్ఠితమైనదే తెల్లని స్ఫటికలింగం ఈ గోకర్ణేశ్వర స్వామి. ఆలయ సందర్శకులు తమ వెంట తెచ్చుకున్న అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు అర్చకులతో చేయించుకుంటారు. గంగోదకంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి, సంపదలు ప్రాప్తిస్తాయట. పసుపు కలిపిన జలం, కుంకుమ రంగరించిన నీరుతో అభిషేకం గావిస్తే మంగళ ద్రవ్యాభిషేకాలందుకున్న గోకర్ణయ్య
గజమాల, గులాబీలు, చామంతుల మాలలతో అలంకరించుకుంటాడు. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अंबिकापतये उमापतये पशुपतये नमो नमः. గోకర్ణ శివలింగం ప్రక్కనే శివహస్తాభరణాలైన త్రిశూలం, జంట ఢమరుకాలు ఉంటాయి. సత్వ, రజో, తమో గుణాలకు, ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు ప్రతీకలైన 3 కోనలకు ఏకత్వంగా శూలహస్తం రూప వివరం కల త్రిశూలం శివహస్తాభరణంగా ఉంది. మంత్రోచ్చారణల ప్రకంపనల ఆకాశ చలన శబ్ద తరంగాలను వినిపించే ఢమరకం కూడా ఈ త్రిశూలానికే అలంకృతమై గోకర్ణలింగం ప్రక్కనే ఉండి శైవాగమాన్ని ప్రకటిస్తుంటాయి. जयति जयति जय महादेव त्रिपुरारी जय जय देवों के देव. जयति जयति जय महादेव त्रिपुरारी जय जय देवों के देव. नीलकंठ कैलाशवासी दया करो तुम हे गौरी शंकर. बसते मन अंतर जपता निरंतर शिव शंकरा. जयति जयति जय महादेव. లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించేందుకు రకరకాల విఘ్నాలు సిద్ధంగా ఉంటాయి. అటువంటి విఘ్నాలను హరించే దైవం విఘ్నేశ్వరుడు. జాతకపర దోషాలతో అనేక చికాకులను కల్పించే ఆ గ్రహ దేవతలను శాంతింపజేసేందుకు నవగ్రహాలయం నాగదేవతలు ఇదే ఆవరణలో ప్రతిష్ఠితులై ఉన్నారు. కొలిచిన వారి పాలిట వేలుపులుగా ఇక్కడ కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. మనము ఆ అర్చనలను చూసి కూడా పునీతులవుదాం. ఇదే ఆవరణంలో శివ పరివార దైవంగా విఘ్నేశ్వరుడు చతుర్భుజుడై చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. పార్వతీ తనువు నుండి ఉద్భవించిన శివ ఆగ్రహానికి గురై తల పోగొట్టుకొని అదే శివుని అనుగ్రహంతో గజముఖుడయ్యాడు. సకల గణాలకు అధిపతిగా, గణాధిపతిగా శివ నియమితుడయ్యాడు. ఏ విఘ్నము రాకుండా భక్తులను కాచే విఘ్నేశ్వరుడయ్యాడు. తమకెలాంటి విఘ్నాలు అడ్డు రాకుండా జీవితం సాఫీగా సాగేలా చూడమని భక్తులు వినాయకుణ్ణి వేడుకుంటారు. శివుని మెడలో ఆభరణాలయ్యే భాగ్యాన్ని పొందిన నాగులు నాగరాజులుగా ఇదే ఆలయాన భక్తుల పూజలందుకుంటున్నాయి. సర్పదేవుళ్లకు నెలవు ఆవాసమైన వాల్మీకం పాముల పుట్టలుగా ఇదే ఆవరణలో ఉంది. పాలు, నానావిధ పూజా ద్రవ్యాలు వేసి నాగానుగ్రహానికి పాత్రులవుతారు. భక్తజనం తమ తమ జాతక ఫలాలలో పడచూపిన నాగదోషాలను, కాలసర్ప దోషాలను నివారించమని అక్కడ ప్రతిష్ఠితాలైన జంటనాగ ప్రతిమలకు పూజాధికాలు నిర్వహిస్తారు. 9 గ్రహాలకు అధిదేవతా స్వరూపాలుగా కొలువైన నవగ్రహ మండపానికి ప్రదక్షిణలు చేస్తారు. తమకు, తమ సంతానానికి సర్వదోష నివారణ హోమాలు నిర్వహించుకుంటారు. ఇంత మహామహిమాన్విత సకల విశేషాలమయంగా అలరారుతున్న ఆలయ గోకర్ణేశ్వరుని దర్శనం పరమ పవిత్రం, జన్మజన్మల పుణ్యఫలం.
దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ అని శివ పంచాక్షరిలో శివుణ్ణి స్మరించుకుంటాం కదా. మన సకల బాధల్ని సర్వ దుఃఖాల్ని దహించి హరించి మనకు సుఖ సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు ఆ నీలకంఠయ్య. గోవు చెవి అని శబ్దార్థం వచ్చే గోకర్ణేశ్వర స్వామి అనే పేరుతో కొలువైన ఆలయ లింగ విరాట్ స్వరూపుణ్ణి, ఆ పార్వతీ హృదయేశ్వరుణ్ణి మనల్ని నిండుగా ఆశీర్వదించమని మనసారా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.